ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ ఇవాళ సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు. సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల విస్తృత సమావేశంలో పాల్గొనున్నారు. పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను విజయవంతం చేసేలా క్యాడర్కు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. దీంతో పాటు జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేసేలా కార్యాచరణ రూపొందించనున్నారు. ఏప్రిల్ 27న వరంగల్లో పార్టీ ఆవిర్భావ సభ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లాల వారీగా ముఖ్య కార్యకర్తల సమావేశాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ సూర్యాపేటలో మొట్టమొదటి మీటింగ్ ను ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ముఖ్య నేతలు ఈ మీటింగ్ కు హాజరవనున్నారు. సూర్యాపేట, తుంగతుర్తి, హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల నుంచి ముఖ్య కార్యకర్తలు, నాయకులు భారీగా తరలిరానున్నారు. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి నేతృత్వంలో కేటీఆర్ పర్యటనకు భారీ ఏర్పాట్లు చేశారు. కేటీఆర్ కు ఘన స్వాగతం పలికేలా సూర్యాపేట టౌన్ లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. సూర్యాపేట టౌన్ లోని జనగామ క్రాస్ రోడ్ నుంచి బస్టాప్, కోర్ట్, జూనియర్ కాలేజీ మీదుగా సమావేశానికి చేరుకునేలా బైక్ ర్యాలీకి ప్లాన్ చేశారు. ఇక పట్టణం మొత్తాన్ని గులాబీ తోరణాలతో, జెండాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. దీంతో సూర్యాపేట పింక్ సిటీగా మారిపోయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు కదా, ఏ రూట్ లో వెళ్లనున్నారు, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇవాళ ఏదైతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 25 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయించారు. ఈ నెల వచ్చే నెల 27వ తేదీన భారీ బహిరంగ సభ కూడా ఇప్పటికే అనౌన్స్ చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాల పర్యటనకు వచ్చారు. జిల్లాల పర్యటనలో భాగంగా ఏదైతే మొదటగా ఇవాళ సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు. సూర్యాపేట జిల్లాకు సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే సూర్యాపేట అంతా కూడా గులాబీమయమైందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా సూర్యాపేట జిల్లాతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న ముఖ్య కార్యకర్తలంతా కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఇటు భారీ బహిరంగ సభతో పాటు సంవత్సరం పాటు నిర్వహించే ఏదైతే ఆ సిల్వర్ జూబ్లీ వేడుకలను కూడా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి అధినేత కేసీఆర్ చెప్పిన నేపథ్యంలో ఆ ఏర్పాట్లలో కార్యకర్తలను దిశానిర్దేశం చేయనున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్. అంతేకాకుండా ఇవాళ రాష్ట్రంలో అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. ప్రభుత్వం చేసిన ఏ పని కూడా ఇవాళ పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ఇచ్చిన పథకాలు ఏవి కూడా ఇవాళ అమలు చేయలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. అలవికాని హామీలు ఇచ్చి అందలం ఎక్కిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ బడ్జెట్లో సైతం మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి ఒక నిరాశ మిగిలించే విధంగా బడ్జెట్ పెట్టారు. ఈ నేపథ్యంలో అన్ని అంశాలను కూడా ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు మొట్టమొదటి ఏదైతే సభ ఉందో ఈ సమావేశానికి వర్కింగ్ కేటీఆర్ కొద్దిసేపు క్రితమే బయలుదేరారు. నేరుగా ఔటర్ రింగ్ రోడ్ నుంచి వస్తారు. ఇక్కడ ఎగ్జిట్ 11 దగ్గర ఇబ్రహీంపట్నానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ స్వాగతం పలుకున్నారు. స్వాగతం పలుకున్న తర్వాత నేరుగా చౌటుప్పల్ చేరుకుంటారు. చౌటుప్పల్లో కూడా పెద్ద ఎత్తున కూసుకుంట్ల ప్రభాకర్ ఆధ్వర్యంలో అక్కడ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతారు. అక్కడ తర్వాత చిరుమర్తి లింగయ్య, ఆ తర్వాత నక్రకల్ మీదుగా సూర్యాపేట చేరుకుంటారు. సూర్యాపేటలో అక్కడ వచ్చిన ముఖ్య నేతల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ కీలకమైన అంశాలపైన కూడా ప్రసంగించనున్నారు. ఏదైతే ఇటీవల జగదీష్ రెడ్డి సస్పెన్షన్ కావచ్చు, బడ్జెట్లో నిధుల కేటాయింపు కావచ్చు, రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొన్న సమస్యలపైన కూడా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ జంగ్ సైరన్ వదనున్నారు. ఏదైతే అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు 27న జరిగే సభను మరొకసారి ఉద్యమం కాలం నాడు ఏ విధంగా అయితే సభ జరిగిందో అదేవిధంగా మరొకసారి కూడా వరంగల్ వేదికగా సభ జరపాలని చెప్పేసి ఇప్పటికీ నిర్ణయించిన నేపథ్యంలో ఆ సభకు పెద్ద ఎత్తున ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా కార్యకర్తలు తరలివచ్చేలా కూడా ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సభకు దాదాపు అన్ని జిల్లాల, అన్ని నియోజకవర్గాల నుంచి, అన్ని గ్రామాల నుంచి కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే గులాబీమయం అయిపోయిందని చెప్పుకోవచ్చు. సూర్యాపేట అంతా కూడా, సూర్యాపేట పట్టణం గులాబీమయంతో
కలకలాడుతుంది. కేటీఆర్ రాక కోసం పెద్ద ఎత్తున సూర్యాపేట వాసులు కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే కేసీఆర్ ఆదేశాల మేరకు ఇవాళ కేటీఆర్ పర్యటన నేపథ్యంలో అడుగడుగునా కూడా ఘన స్వాగతం పలికేందుకు గులాబీ శ్రేణులంతా కూడా కంకణబద్దులై ఉన్నారు. ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ 1 దగ్గర కూడా భారీగా బీఆర్ఎస్ శ్రేణులు చేరుకుని అక్కడ కూడా స్వాగతం పలికారు. భారీ ర్యాలీగా సూర్యాపేట చేరుకుంటారు. సూర్యాపేట చేరుకున్న తర్వాత భారీ ర్యాలీగా సూర్యాపేట నుంచి బైక్ ర్యాలీగా ఏదైతే ఆ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరవుతారు. అయితే ఈ సమావేశంలో పలు కీలక అంశాలు, ఇప్పటి వరకు ప్రభుత్వం 16 నెలలు ఏర్పడి 16 నెలలైనా ఏ ఒక్క పథకం కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ఇవాళ రైతాంగం ప్రధాన సమస్యలు ఎదుర్కొంటుంది. సాగునీటికి వాళ్ళ కటకటతో రైతాంగం అరిగోస పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సైతం ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటన చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో పర్యటన చేసి ఆ రైతాంగానికి ఒక ధైర్యాన్ని ఇస్తున్నారు, ఒక ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు. అంతేకాకుండా ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలు కూడా ఇవాళ రైతుల్లో ఒక ఆత్మస్థైర్యం కోల్పోయే విధంగా ఉన్నాయి. కనుక ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు కావచ్చు, ముఖ్యమంత్రి ఎండలు కొడితే పంటలు ఎండిపోతాయని చెప్పిన మాటలకు కూడా ఇవాళ రైతులంతా దిగాలు చెందుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా రైతానికి ఒక భరోసానిచ్చే విధంగా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ సూర్యాపేటలో ప్రసంగించనున్నారు. అంతేకాకుండా భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో వాళ్ళ పంటలు ఎండిపోయి పశువులకు మేతగా ఉపయోగపడుతున్నాయి తప్ప 10 గింజలు చేతికొచ్చే పరిస్థితి లేదు. కనుక వాళ్ళ సాగరు ఎడమకాల్వ ఎండబెట్టి ఆంధ్రాకు నీళ్లు తరలించకపోతున్న ఆంధ్ర ప్రభుత్వానికి వత్తాసే పలుకుతున్నారు. కానీ మంత్రులు ఎవరు కూడా నల్గొండ రైతాంగానికి ఆదుకునేందుకు వీరు కనీసం కూడా సమీక్షలు లేవు. కనీసం కూడా కేఆర్ఎంబితోటో అటు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుతో పాటు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఏపీ నిర్వహించే పరిస్థితి లేదు. కనుక ఖచ్చితంగా రైతులంతా కూడా వాళ్ళ దిగాలు చెందుతున్నారు. వారంతా కూడా ఆవేదన చెందుతున్నారు. ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా వారు అంతా ఆందోళన చెందుతున్న నేపథ్యంలో సూర్యాపేట ముఖ్య నాయకులకు ఆ రైతాంగానికి ఆదుకునే విధంగా, రైతాంగానికి ఒక ఆత్మధైర్యాన్ని నింపే విధంగా కూడా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ప్రసంగించనున్నారు. ఇవాళ వృద్ధులకు ఇస్తారన్న పెన్షన్లు కూడా ఇవ్వట్లేదు. ఆ పెన్షన్లకు సంబంధించి నిధులు కూడా కేటాయించలేదు. వాళ్ళ బీఆర్ఎస్ పార్టీగా ప్రభుత్వంపై అనేక పోరాటాలు చేస్తుంది. ఆ పోరాట ఫలితంగా కొన్ని హామీలు అమలైనప్పటికీ వాళ్ళ బడ్జెట్లో మాత్రం నిరాశ చూపారు. కనుక మరొకసారి యావత్ తెలంగాణ సమాజం కేసీఆర్ వైపు చూస్తుంది. కేసీఆర్ సభ నిర్వహించాలని చూస్తుంది. కేసీఆర్ సభకు పెద్ద ఎత్తున జనాలు తరలిన నేపథ్యంలో పలు కీలకమైన అంశాలపైన కూడా వర్కింగ్ కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. సూర్యాపేటతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న ముఖ్య నేతలకి. అంతేకాకుండా ఇవాళ ప్రధానంగా రైతులు కావచ్చు, అనేక రంగాలకు సంబంధించిన వర్గాలకు సంబంధించిన ప్రజలు కేసీఆర్ పాలన ఉంటేనే బాగుండు, కేసీఆర్ అధికారంలో ఉంటే బాగుండే. ఇవాళ ఈ మార్పు అంటే పెద్ద మార్పే తీసుకొచ్చారు. వాళ్ళ కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తీసుకొచ్చిన కరువు అని వాళ్ళ రైతులంతా కూడా ముచ్చరించుకున్నారు. రుణమాఫీ కాలేదు, రైతు భరోసా రాలేదు, ఏ ఒక్క వర్గానికి కూడా వాళ్ళ సంక్షేమం లేదు, మొత్తం సంక్షేమమే అని చెప్పేసి కూడా వారంతా ఆందోళన చెందుతున్న నేపథ్యంలో వారికి ఒక భరోసానిచ్చే విధంగా, వారికి ఒక ధైర్యాన్ని ఇచ్చే విధంగా కూడా ఈ బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ప్రసంగం ఉంది. అంతేకాకుండా 27న జరిగే సభకు సంబంధించి కూడా ప్రధానంగా పలు కీలక అంశాలపైన కూడా ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. మమత. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.